కృష్ణుని జీవితం తన భార్యలతో ప్రజలతో సేవా కార్యాలతో నిండినదైనా అతడి లోపల ఎప్పటికీ ఒక విరహపు మౌనం నడిచే మౌన నదిలా ప్రవహిస్తూ ఉంటుంది. ఆత్మలో మాత్రం రాధ హృదయంగా నిలిచిపోతుంది. కృష్ణుడికి పలు భార్యల ద్వారా అనేక మంది కుమారులు పుట్టారు. అందులో ప్రతి ఒక్కరికి ఆయన ప్రేమను సమానంగా పంచి వారిని ధర్మాన్ని నమ్మే విధంగా తీర్చిదిద్దాడు. కానీ కొన్ని సందర్భాల్లో ఈ కుమారులు కూడా తమ తండ్రి ప్రేమను పూర్తిగా అర్థం చేసుకోలేక శోధనలకు గురవుతారు. ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా కనిపించేది ఇది. ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు వంటి కుమారులు కృష్ణుని ప్రేమ ధర్మం శక్తిని వారిలో ప్రతిబింబంగా చూడవచ్చు. కాని వారు తన ప్రేమలో ఉన్న లోతు మౌనంలో ఉన్న భావాన్ని అనుభవించలేరు. ఒక పక్క వీరు పరాక్రమాన్ని ధైర్యాన్ని వారసత్వంగా స్వీకరించిన మరో పక్క వారి జీవితాలలో ఓ శూన్యత ఉంది. ఈ శూన్యత ఏమిటి? అది కృష్ణుని మౌనంలో ఉన్న రాధ ప్రేమ. ఎందుకంటే కృష్ణుడు తన పిల్లలతో హృదయపూర్వకంగా ఉంటున్నా. అతడి ప్రేమ శుద్ధమైన దివ్య ప్రేమగా రాధతోనే లయించిపోయింది. ఈ నేపథ్యంలో ఒక రాత్రి ద్వారక రాజసభలో సంగీతం జరుగుతున్నప్పుడు కృష్ణుడు ఒక్కసారిగా మౌనంగా నిలుచుంటాడు. అతడి కుమారుడు ఆ మౌనాన్ని గమనించి అడుగుతాడు. తండ్రి మీరు ఆనందంగా ఉండే సంగీత సమయంలో మౌనంగా ఎందుకు ఉన్నారు? కృష్ణుడు నవ్వుతూ సమాధానం ఇస్తాడు. నా హృదయంలోని సంగీతం ఎప్పటికీ ఒకే తుంటి నాదమే. అది రాధ పిలుపు. ఈ మాటలు కుమారుడికి పూర్తిగా అర్థం కాకపోయినా అతడి మనసులో సందేహం నాటుబడుతుంది. అదే సందేహం క్రమంగా తపస్సుగా మారి ఆయనను ప్రేమను తెలుసుకునే మార్గంలో నడిపిస్తుంది.